ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని 2026 వరకు కొనసాగించడం సహా పునః వ్యవస్థీకరణకు 8,800 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ ఎన్సీఎస్కే పదవీ కాలాన్ని మరో 3 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందుకోసం సుమారు 50.91 కోట్లు వ్యయం అవుతుందని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వాల్తేరు డివిజన్ను విశాఖపట్నం రైల్వే డివిజన్గా మారుస్తూ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఐటీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్టు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.